గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని 2 రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని 8వ నిజాం పాలిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమన్నారు. గోహత్య, మత మార్పిడిలు, లవ్ జిహాద్ పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం మత విద్వేషాలను రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడితే మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్న నైట్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక లవ్ లెటర్ నాకు వచ్చింది. అంటే ఒక నోటీస్లో ఏం వాళ్ళు రాసినారంటే, మీరు పీడియాట్ నుంచి మీరు బయటకు వచ్చినారు, హైకోర్టు ఆర్డర్ వల్ల మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు బహిరంగ సభలో పాల్గొనొద్దు, రైలులో పాల్గొనొద్దు, మీరు చాలా తప్పుగా ఒక వర్గం పైన మాట్లాడుతున్నారు, మళ్ళొక్కసారి చర్యలు ఉంటుందని మంగళహాట్ పోలీసు వాళ్ళు ఆ విధంగా నోటీసులో రాసి నాకు ఇస్తారు. నేను పోలీస్ అధికారులకి, అదేవిధంగా ఈ నిజాం గవర్నమెంట్, తెలంగాణలో గవర్నమెంట్ ఎవరిదంటే 8వ నిజాంది గవర్నమెంట్ నడుస్తుంది. ఆ 8వ నిజాం గవర్నమెంట్కి, అదేవిధంగా ఆ గవర్నమెంట్కి గులాంగిరి చేసిన పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, రాజాసింగ్ పొలిటికల్ వ్యక్తి కాదు. ధర్మం గురించి చావాలే, ధర్మం గురించి బతకాలనే నా ఉద్దేశం. మీరు నాకు జైలుకి పంపించినప్పుడు నేను భయపడలేదు, ఇప్పుడు మీ నోటీస్కి ఏం భయపడతాం. మా డిమాండ్ ఏముంది, లవ్ జిహాద్ పైన, కన్వర్షన్ పైన, గౌ హత్య పైన చట్టం తీసుకుని రావాలని మేము కేంద్ర గవర్నమెంట్తో, స్టేట్ గవర్నమెంట్తో మేము డిమాండ్ చేస్తున్నాం. మీకెందుకు బాధ? అది కూడా మహారాష్ట్రలో జరిగింది కార్యక్రమం, మీకెందుకు బాధ అని నేను అడుగుతున్నాను. 2 సార్లు ఎమ్మెల్యే అయినా, మంచి జీవితం చూసుకున్నా. ఇప్పుడు నాది ఒక లక్ష్యం, ధర్మం గురించి చావాలి, ధర్మం గురించి బతకాలి. మీరు జైలుకి పంపిస్తారా, తెలంగాణ నుంచి తడిపాటు చేస్తారా, ఏం చేస్తారో